హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే టుడే టంకీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా. ఆల్రెడీ ఓవర్సీస్లో రిలీజ్ అయిపోయింది. చాలామంది ట్విట్టర్లో కావచ్చు, చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొంతమంది రివ్యూ అయితే తెలియజేశారు. టంకీ మూవీ అయితే గుండెకి అంటే హార్ట్ టచింగ్ ఫిల్మ్గా ఉందని, మనసుకు హత్తుకునే విధంగా సినిమా ఉంటుందని, ఆ భావోద్వేగాలు కావచ్చు, ఆ యొక్క ఎమోషనల్గా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. సినిమా చూసి బయట వచ్చిన వాళ్ళు చాలామంది ఏడ్చుకుని వచ్చారంట. అంత హార్ట్ టచింగ్గా ఉందని చెప్తున్నారు. అయితే రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో అన్నిటికంటే ఇది టాప్ ప్లేస్లో ఉంటుందని అంటున్నారు. 2023లోని షారుఖ్ ఖాన్ ఇది 3వ హిట్ అయితే కొట్టబోతున్నాడని మరి చెప్తున్నారు. మరి సినిమా ఈరోజు మనం చూడాలి. ఇది కూడా చూడలేదు, వాళ్ళ రివ్యూని మీకు చెప్తున్నాను అన్నమాట. అంతే. నేను కూడా వెళ్తాను ఈరోజు, చూస్తాను ఎలా ఉన్నానని మూవీ. ప్రజెంట్ అయితే మూవీ పరంగా అయితే అందరూ కూడా మ్యాక్సిమం బాగుందని అంటున్నారు. మంచి ఎమోషనల్ మూవీ అంట. ఆ స్నేహం కావచ్చు, అండ్ సినిమాలోని మన దేశంని విడిచిపెట్టి ఇంగ్లాండ్ కంట్రీకి వెళ్ళడం, అక్కడ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ సీన్స్, ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ, దేశ ప్రేమ, దేశం పట్ల భక్తి, ఇవన్నీ కూడా ఎమోషనల్గా అయితే తీయడం అయితే జరిగిందని చెప్తున్నారు అన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతున్నది. మరి ఈ సినిమాతో మరొక 1000 కోట్లు కొల్లగొడుతున్నాడా షారుఖ్ ఖాన్, చూడాలి మరి. అండ్ అదేవిధంగా సలార్ కూడా, మరి సలార్ అనేది రేపు రిలీజ్ అవుతుంది కదా. రేపు రిలీజ్ అవుతుంది. సలార్ కూడా ఎలాగా హిట్ అవుతుంది, ఎన్ని కలెక్షన్ వస్తాయి, ఎలా వస్తుంది సినిమా, రివ్యూ ఎలా ఉందనేది కూడా చూడాలి. 2 సినిమాలు కూడా హిట్ అయితే మరి అది ఎలా ఉంటుందో చూడాలి. కలెక్షన్స్ చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. వెయిట్ అండ్ సీ. బై, గుడ్ నైట్. ప్రజెంట్ చలి వేస్తుంది గట్టిగానే. మీ అందరి కోసం రివ్యూ అయితే ఇద్దామనేసి మళ్ళీ నిద్ర లేసాను. ఓకే.